హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేటప్పటికి పటాయాలో టెర్మినల్ 21 అని మాల్ ఉంటుంది అండ్ ఇదైతే పటాయాలో అయితే ఉందన్నమాట. ఇప్పుడు మాల్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే ఒక ఎయిర్పోర్ట్ థీమ్ లాగా కట్టారనమాట. ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేటప్పటికి టెర్మినల్ 21 అయితే వచ్చాం అనమాట. వీడియో కంటిన్యూ చేసేయండి. ఈ టెర్మినల్ 21 అనేది ఒక ఎయిర్పోర్ట్ థీమ్ లాగా అయితే కట్టారు. అండ్ ఇక్కడ మనకి బయట అయితే మాల్ బయట ఇలాగా ఫ్లైట్ అయితే ఇలాగా బొమ్మ ఫ్లైట్ అయితే పెట్టారనమాట. ఇక్కడ బయట అయితే ఇలా ఫ్లైట్ ఉంటుంది. మాల్ లోపల అయితే మనకి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క థీమ్ లాగా పెట్టారు. అంటే ఒక్కొక్క ఫ్లోర్కి మనకు ఒక థీమ్ అయితే ఉంటుంది. అంటే ఎయిర్పోర్ట్ లాగా, అంటే ఒక ఊరు వెళ్ళినట్టు. అంటే మనకి ఒక ప్యారిస్, టోక్యో, ఇంకా లండన్ అలాగా దానికి సంబంధించిన ఫేమస్ ఏమన్నా ఉంటాయి కదా, కంట్రీకి సంబంధించినవి అయితే ఉంటాయి థీమ్స్గా. మనకి మాల్కి ఎంటర్ అయ్యేటప్పటికి గేట్ 2 అని ఉంటుంది. ఇటు సైడ్ మేము వెళ్ళే సైడ్, ఇంకో సైడ్ గేట్ 1 ఉంటుంది. 2 వేస్ అయితే ఉన్నాయి మాల్కి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, డిపార్చర్ ఫ్రమ్ టోక్యో అని ఉంటుంది చూసారా, గ్రౌండ్ ఫ్లోర్ అలాగా అన్నీ అలాగా థీమ్స్ లాగా ఉంటాయి. కింద షాపింగ్ మాల్స్, ఇదో పెద్ద షాపింగ్ ప్రపంచం అనొచ్చు. అంతలా షాపింగ్స్ ఉంటాయి. ఒక 5 ఫ్లోర్స్ ఎన్నో ఉంటాయి షాపింగ్ మాల్ అనమాట. చాలా పెద్ద షాపింగ్ మాల్ పటాయాలో. టెర్మినల్ 21 అనేది చాలా ఫేమస్ అనమాట పటాయాలో అయితే. అన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ అనమాట. చాలా ఫుడ్ స్టాల్స్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. అంటే అన్ని ఫ్లోర్స్లోనే ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్కువ స్టాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చాలామంది అయితే తింటున్నారు. మేము మాల్లో అయితే ఏం తినలేదు, బయటకు వెళ్ళి అయితే తిన్నాం అనమాట. మాల్లో అయితే కాస్ట్ ఎక్కువగానే ఉందన్నమాట. మేమైతే ఇక్కడ ఏం తినలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయి స్టాల్స్, ఎన్ని ఉన్నాయి, ఏవేమి ఉన్నాయి అవన్నీ కూడా. అండ్ ఇక్కడ అయితే ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. థాయిలాండ్లో అయితే మేము థాయిలాండ్లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ జ్యూసెస్, మళ్ళీ ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తిన్నాము. చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రూట్స్ అయితే ఇక్కడ. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ప్యారిస్కి ఫేమస్ ఏంటి ఈఫిల్ టవర్ కదా, దాని థీమ్ లాగా ఇక్కడ ఈఫిల్ టవర్ అయితే ఇలాగా పెట్టారనమాట. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే దానికి సంబంధించినవి, ప్యారిస్ సంబంధించినవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని ఉన్నాయన్నమాట.
ఫ్లోర్ అయితే ప్యారిస్ సంబంధించిన ఈఫిల్ టవర్ ఫేమస్ కదా ప్యారిస్కి, అండ్ ఈఫిల్ టవర్ అయితే పెట్టారనమాట. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి లండన్ అనమాట. లండన్ సంబంధించిన ఫేమస్ థీమ్స్ అవన్నీ కూడా ఉంటాయి, అవి కూడా చూద్దరు కానీ. ఇప్పుడైతే మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్ అయితే ఇటలీ థీమ్ తోటే కొన్ని ఫేమస్ అయినవి ఇటలీలో సంబంధించిన థీమ్స్ లాగా పెట్టారనమాట. అవి అయితే చూద్దరు కానీ మాతో పాటు. అండ్ ఇక్కడ అదే అయితే చెప్తాను, ఇటలీకి వెళ్తున్నామని చెప్తున్నాను అనమాట. కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడైతే ఇటలీకి అయితే వెళ్తున్నాము. అండ్ ఇటలీకి ఫేమస్ అయిన పీసా టవర్ అయితే పెట్టారు. అండ్ ఇదిగోండి పీసా టవర్ అయితే. అండ్ ఇక్కడ మనకి ఇటలీకి ఫేమస్ అయితే పీసా టవర్ కదా, పీసా టవర్ థీమ్ లాగా అయితే పెట్టారు. మేమైతే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. థర్డ్ ఫ్లోర్ అయితే టోక్యో అనమాట. అండ్ టోక్యోకి సంబంధించినవి ఏవైతే ఫేమస్ అయితే ఉంటాయో అవి కూడా ఇక్కడ థీమ్ లాగా అయితే పెట్టారనమాట. చూసేయండి వీడియోలో అయితే.
మీరు చూస్తుంది అయితే లండన్ బ్రిడ్జ్ అండ్ మనకి లండన్లో బ్రిడ్జ్ అయితే ఇది చాలా ఫేమస్ అనమాట. లండన్లో ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఇక్కడ మొత్తం అయితే పెట్టారనమాట లండన్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ అయితే సూట్ కేసులతోటి ఇలాగ ఉందన్నమాట. అక్కడ ఫోటో అయితే తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ మేము మాల్ అయితే చూసేసాము, క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ముందుగా అయితే మేము ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ బీచ్ అయితే కనిపించింది, పటాయా బీచ్. అదైతే వీడియో తీసాను అనమాట. మేము బీచ్కి అయితే వెళ్ళడానికి మాకు టైం సరిపోలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ బీచ్ అయితే చాలా బాగుంది, నైట్ కూర్చోడానికి అవంతా కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగుందో. మేము మిస్ అయిపోయాము పటాయా బీచ్. ఇక్కడ పటాయా బీచ్లో అయితే ఈట్ స్ట్రీట్ లాగా ఉందన్నమాట. బీచ్ దగ్గర ఇలా అయితే ఉన్నాయన్నమాట. అలా అయితే వీడియో తీసాను క్యాబ్లోంచే. అండ్ పటాయా నైట్ మామూలుగా పటాయా ఎలా ఉంటుందో అవన్నీ కూడా వీడియో తీసాను అనమాట. నైట్ అయితే చూడలేదు కదా, నైట్ అవన్నీ స్ట్రీట్స్ అవన్నీ చూడండి వీడియోలో అయితే. నేను వాకింగ్ స్ట్రీట్ కూడా తీసాను. అండ్ మేమైతే వాకింగ్ స్ట్రీట్కి అయితే వెళ్ళలేదు పటాయాలో అయితే. అండ్ పుకెట్లో అయితే వెళ్ళాము, మాకు టైం అయితే సరిపోలేదు. ఇదే అండి వాకింగ్ స్ట్రీట్ అని ఉంది కదా, వెల్కమ్ టు పటాయా సిటీ వాకింగ్ స్ట్రీట్ అని ఉంది కదా, అటువైపుకి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. అది వాకింగ్ స్ట్రీట్ అనమాట పుకెట్. ముందు రోజు తిన్న హోటల్కి అయితే వచ్చేసాము. అండ్ క్యాబ్ అయితే దిగి ఇక్కడ హోటల్కి అయితే వచ్చాము. అండ్ ముందు రోజు అయితే ఇక్కడ థాలీ అయితే తిన్నాం కదా, మళ్ళీ థాలీ అయితే తినడానికి అయితే వచ్చామన్నమాట. అండ్ థాలీ వచ్చేటప్పటికి 170 థాయ్ బాట్స్ అండి. అండ్ మన కరెన్సీలో వచ్చేటప్పటికి 442 రూపాయలు అండి. అండ్ మేమైతే థాలీ అయితే తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా ఫర్దర్గా వీడియోస్ అయితే పెడతాను, అవి కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.